హాయ్ ఫ్రెండ్స్, ఆహాలో రిలీజ్ అయిన ఇష్ సీజన్ 1 ఒక రొమాంటిక్ వెబ్ సిరీస్ అన్నట్లు రిలీజ్ చేశారు. కానీ లోపల చూస్తే ఒకటే ఒక చిన్న ఎక్స్పోజింగ్ షాట్ తప్ప ఏం ఉండవు ఆ వెబ్ సిరీస్లో. పోనీ కళాత్మకంగా అద్భుతంగా కట్టిపడేసే షార్ట్స్ ఏమైనా ఉంటాయంటే ఏమీ ఉండవు. అలాంటి సీజన్కి మళ్ళీ సీజన్ 2 రిలీజ్ అయింది. ఈ సీజన్లో 2 ఎపిసోడ్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ పార్ట్లో వేదిక హీరోయిన్గా నటించింది. ఒక గిగోలోని బుక్ చేసుకుంటుంది క్లబ్లో. ఆ గిగోలో యాప్స్ తయారు చేస్తూ ఉంటాడు. అయితే గిగోలోతో ప్రొసీడ్ అవుదాం అనుకుంటుంది. కానీ సడన్గా అతన్ని వద్దు వెళ్ళిపో అంటుంది. ఎందుకు అలా అన్నది వెబ్ సిరీస్ చూడాలి. అలాగే రెండో పార్ట్లో ఓ యువజంట అమ్మా నాన్న లేనప్పుడు బంచిక్ చేద్దాం అనుకుంటారు. ఆ బంచిక్ చేయడం కోసం వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు అన్నది చూపిస్తాడు. ఎక్కడ లైట్గా ఎక్స్పోజింగ్ తప్ప ఎక్కడ రొమాంటిక్ షాట్లు కానీ ఉండవు. అదిరిపోయే ఎక్స్ప్రెషన్స్ కానీ సౌండ్స్ కానీ ఏమీ ఉండవు. సో మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఈ వెబ్ సిరీస్ చూసేసి ఊహల్లో తేలిపోదాం అనుకుంటే మాత్రం ఈ వెబ్ సిరీస్ మీకు అంత సీన్ అవ్వదు. ఒక్కొక్కటి 30 నిమిషాలు పైగా ఉన్నాయి ఎపిసోడ్స్. నాకైతే అంత గొప్పగా అనిపించలేదు. డైలాగ్స్ కానీ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కానీ అక్కడక్కడ అతిగా కూడా అనిపిస్తుంది. ఉదాహరణకి వెంకట్ ప్రభు తమ్ముడు ప్రేమ్జీ అమరన్ క్యారెక్టర్ చూడడానికి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఏదో టైంపాస్కి ఇది చూద్దాం అనుకున్నా మాత్రం మీకు అంత టైం కలిసి వచ్చేలా ఉండదు ఈ వెబ్ సిరీస్. వేదిక యాప్స్ డెవలప్ చేసిన వ్యక్తిగా నటించిన వ్యక్తి వాళ్ళిద్దరూ పర్వాలేదు అనిపించేలా నటించారు. మిగిలిన క్యారెక్టర్లు ఓ కుర్ర జంట ఉంటుంది. ఆ జంట కూడా బాగానే చేశారు. ఎంత బాగున్నా అద్భుతమైన కథనం లేకపోతే ఇంట్రెస్టింగ్గా చూడాలనిపించదు మనకి. అదే ఈ వెబ్ సిరీస్లో పెద్ద లోపం. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా కొట్టు, పర్లేదు కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?